హైదరాబాద్ శివార్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలి హిల్స్, సహారా కాలనీల్లో దోపిడీకి పాల్పడ్డారు. సహారా దగ్గర ఓ స్టూడియోతో పాటు వనస్థలి హిల్స్ లోని రియల్ ఎస్టేట్ కార్యాలయంలో దొంగతనం చేశారు. 2 లక్షల విలువైన కెమెరాలతో పాటు కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోటో ప్రింటర్, ల్యాండ్ డాక్యుమెంట్స్, చెక్కులు, టీవీని ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా 3 దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. స్కూటీపై వచ్చి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. రాకేష్ అయితే పొద్దున మా ఇంటి ఓనర్ ఇక్కడ పక్కనే ఉంటాడు. ఆయన 6 గంటలకు ఫోన్ చేసిండు, డోర్ ఫుల్ ఉన్నాను. నేను వచ్చి చూస్తే తాళం ఒకటి ఉంది, తాళం లేదు, ఇక్కడ డోర్ ఫుల్ ఉన్నది. లోపలికి పోయి చూస్తే అల్మారీ గిట్ట అన్నీ ఇరగొట్టున్నాయి, లోపల డ్రాలు ఇరగొట్టున్నాయి, డాక్యుమెంట్లు అన్నీ బయటపడేసినాయి. హైదరాబాద్ చెక్కులు, డాక్యుమెంట్ గిట్ట అన్నీ బయటపడేసినాయి. చెక్ చేస్తే ఇప్పుడైతే ఒక 2 చెక్కులు లేవు, దాంట్లో ఒక అగ్రిమెంట్ అయితే దొరకలేదు, మిగతా డాక్యుమెంట్లు ఏమేమి లేవు అర్థం కావట్లేదు. టీవీ ఒకటి ఎత్తుకపోయారు. లోపల డాక్యుమెంట్లు ఏమని అనేది ఇంకా చూస్తే కానీ తెలియదు.